వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఓకే. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక తల్లి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది అంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నవన్నీ అలాంటి వార్తలే. కానీ ఈరోజు మళ్ళీ ఇంకొక తల్లి అదే పని చేసింది. అదీ కాక ఆమె 6 పేజీల సూసైడ్ నోట్ ఏదో రాసిందంట. అసలు ఏం జరిగింది? ఆ పిల్లల్ని చంపడానికి గల కారణం ఏంటి? ఆ సూసైడ్ నోట్లో ఏముంది? మామూలుగా వీళ్ళు ఖమ్మం జిల్లాకి చెందిన వాళ్ళు. సత్తుపల్లి హై స్కూల్ అంటే స్కూల్ అక్కడ ఉంటే ఆ రోడ్డు ఉంటుంది కదా, అదే వీళ్ళ అడ్రస్. ఆ రోడ్డు పైన వీళ్ళ హౌస్ ఉండేది. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే బొంతపల్లి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని ఒక ఫార్మాక్యూటికల్ కంపెనీ ఉంది బొంతపల్లి, అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర. సో దాంట్లో ఆ అబ్బాయికి జాబ్. సో ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు. గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ సహస్ర మహేష్ అపార్ట్మెంట్స్ అనే దాంట్లో వీళ్ళు ఉంటున్నారు ప్రజెంట్. 2 పిల్లలు, హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి. వీళ్ళు వచ్చేసి గండ్ర వెంకటేశ్వర రెడ్డి, తేజస్విని రెడ్డి, హస్బెండ్ అండ్ వైఫ్. ఈ వెంకటేశ్వర రెడ్డికి తేజస్విని రెడ్డి సెకండ్ వైఫ్. ఆల్రెడీ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే తను అసలు పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ఇతను పొద్దున వెళ్ళి సాయంత్రం రావడం తన ఉద్యోగ నిమిత్తం. పట్టించుకోవడం మానేయడం ఇన్ సెన్స్ అంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి పనిలో ఉన్న పెడే అంటారు, తెలుసు కదా నార్మల్గా. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. పెద్దోడికి వాంతులు అవుతున్నాయి, పనిలో ఉన్న పెట్టే అంతే. చిన్నడికి ఏదో అవుతుంది, పనిలో ఉన్న పెట్టే. వీడు ఫార్మసీలో పనిచేస్తాడు. మరి తనకు తెలిసి ఉండొచ్చు ఎప్పుడైనా ఏదన్నా కెమికల్స్ కానీ ఏదన్నా అయితే ఒంట్లో చిన్న రియాక్షన్స్ వస్తాయని. మరి ఎందుకైందో తెలియదు, పిల్లోడికి లంగ్స్లో ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఏం తిన్నా వాంతి చేసుకుంటున్నాడు. సేమ్ అదే చిన్నపిల్లోడికి కూడా వచ్చింది, అదే భార్యకు కూడా వచ్చింది. ముగ్గురికి అంటే ఇక్కడ ఒకవేళ అనుమానాస్పద మృతి అని చెప్పాలనుకుంటే ముగ్గురు లేరు కాబట్టి చెప్పలేము. వీడే ఏమన్నా స్లో పాయిజన్ ఇచ్చాడేమో అన్న డౌట్. బికాజ్ హీ వర్క్స్ ఇన్ ఫార్మసీ. చిన్నగా దేంట్లో ఏదైనా కలిపితే వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చాయో మరి ఏంటో తెలియదు. కానీ ఇలా చెప్పినప్పుడల్లా పట్టించుకోవడం మానేశాడు. తల్లికేమో పిల్లోడు వాంతులు చేసుకుంటూ చిన్నగా బ్లడ్ క్లాట్స్ లాగా వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లిపోయేది. అది కాస్త ఫ్రస్ట్రేషన్గా మారిపోయింది. పెద్దోడు దగ్గుతాడు, చిన్నోడు దగ్గుతాడు. పెద్దోడు చిన్నోడు అంటే పెద్ద ఏజ్ ఏం కాదు, 2nd క్లాస్ 1st క్లాస్, చాలా చిన్న పిల్లలు. ఈవిడకు కూడా అప్పుడప్పుడు వాంతులు అవుతూ ఉన్నాయి. మమ్మల్ని ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళవా? వెళ్ళొచ్చు హాస్పిటల్కి, అక్కడ ఎంత అవుతుందో ఏమవుతుందో కూడా తెలియదు. కన్సల్టెన్సీకి ఎంత అవుతుందో తెలియదు, ఎంత పట్టుకెళ్ళాలో కూడా తెలియదు. ఉండేది గాజుల రామారం లోపల, జీడిమెట్ల సైడ్ అలా. అండ్ ఆ పిల్లల స్కూల్ కూడా అక్కడే, న్యూ ఎరా స్కూల్, ఆ బాలాజీ లేఅవుట్లోనే ఓ పక్కన ఉంటే అక్కడే చదివిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక హస్బెండ్ పట్టించుకోక పిల్లల్ని చంపేసి తను కూడా చచ్చిపోవాలనుకుంది. మైండ్ సెట్. దీనికోసం ఆవిడ నేను చచ్చిపోతున్నాను, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇది నా ప్రాబ్లం అని చెప్పేసి పుంకాలుగా 6 పేజీలు రాసింది. రాసినప్పటికీ సూసైడ్ చేసుకోవాల, ధైర్యం జాల్లా. అయ్యో ఏదో నా కర్మిలా రాసి పెట్టుందని చెప్పేసి ఆ సూసైడ్ నోట్ అలాగే ఉంచేసి, మరి పిల్లలు ఆమెను కూడా అప్పటికి పిల్లల్ని చంపల, సూసైడ్ నోట్ అలాగే పెట్టేసి ఏడ్చుకుంటూ పిల్లల్ని వాటేసుకొని ఓ రోజంతా పడుకుంది. తెల్లారు లేసరికి వీడు మళ్ళీ వాంతులు చేసుకోవడం, పెరుగన్నం పెట్టినా వాంతులు చేసుకోవడం. అంటే ఇక ఏది జీర్ణం అవ్వట్లా, వాడేమో చిక్కిపోతున్నాడు, ఏం పెట్టినా అవ్వట్లా. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి ఆయన రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో అన్న భయం. ఆ చెప్పే ఏదైనా అరుదైన వ్యాధి ఉంది అన్నా కూడా మనం జీర్ణించుకోగలమా లేదా అని అదొక భయం. అలా పెద్దోడికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయిందమ్మా, దానికి ఏదేదో ఉంటుంది అని వాళ్ళు తెలిసిన చిన్న డాక్టర్లు ఏదో చెప్పారు. పెద్ద హాస్పిటల్కి పట్టుకెళ్ళండి. పెద్ద ఆసుపత్రి అంటే మినిమం కన్సల్టెన్సీకే ఇంత అవుతుంది, 3 వెళ్ళాలి, 3 కన్సల్టెన్సీకే ఇంత అవుతుంది.
తీరా లోపలికి వెళ్ళాక వాళ్ళు ఆ టైంకి ఇదేదో చెప్పారనుకో, దానికి ఇంకెంత అవుతుందో, లక్షలు పెట్టాల్సి వస్తుంది. మొగుడేమో పట్టించుకోవట్లా, ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ ఒకసారి పిల్లోడు వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయాడు ఇంట్లో. పాపం. వాడిని అలాగే మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి ఫోన్ చేసింది, చిన్నోడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పేసి. అంటే పనిలో ఉండబెడే అన్నాడు మళ్ళీ. అంత పనే ఉంది, కనీసం కుటుంబాన్ని కూడా పట్టించుకోండి, అంత పని ఏంటి అసలు, ఏంటి జీవితం నాకు అని చెప్పేసి. అసలు వీడు నిజంగా నన్ను ఉద్ధరించడానికే పెళ్లి చేసుకున్నాడా అని ఫీల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏదో రకంగా పిల్లోని సూసైడ్ రాసిన 2-3 డేస్కి ఇది జరిగింది మళ్ళీ. ఓకే. నెక్స్ట్ మళ్ళీ పిల్లోడు ఆడుతూ పాడుతూ అలా వెళ్ళి, అమ్మ నాకెందుకో ఒకలాగా అనిపిస్తుంది అని చెప్పాడు. ఏంట్రా అనిపించేది అని చెప్పి వాడు బీకింది వాడిని. అదేంటి నాకేదో అనిపించింది, తల్లికి కాకపోతే ఇంకెవడికి చెప్పుకుంటాను నేను, ఈవిడేంటి ఇలా కొడుతుంది నన్ను అనుకున్నాడు. వాడికి ఇంత వయసు, వాడికి ఏం తెలియదు కూడా తెలియదు. అలాగే వెళ్ళి, ఏరా నీకు కూడా అట్లాగే అనిపిస్తుందా, నీకు కూడా కళ్ళు తిరుగుతున్నా, నీకు వాంతులు అవుతున్నాయని చెప్పి వాడిని కొట్టింది. వాళ్ళేమో ఏడ్చుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళారు. కిచెన్లోకి వెళ్ళి ఒక కొడవలి లాంటిది ఆల్రెడీ తెచ్చుకుంది, మరి అది ఎక్కడి నుంచి తెచ్చుకుందో తెలియదు. ఇంట్లో మనకు అవసరం లేని వస్తువు అది. అదే ఈ మధ్యకాలంలో అందరూ పెట్టుకుంటున్నారు. అపార్ట్మెంట్లో అసలు అవసరం లేని వస్తువు. ఇండిపెండెంట్ హౌస్లోనే ఏ చెట్లకో పుట్లకో అవసరం ఏమో నాకు తెలియదు, కానీ అపార్ట్మెంట్కి అయితే అసలు అవసరం లేని వస్తువు అది. తీసుకెళ్ళి వాడిని పిల్లోడిని ఇట్లా కోసేస్తే వాడు తల్లడిల్లిపోయి అటు ఇటు పరిగెత్తాడు, అటు కిచెన్లోకి ఇటు బెడ్రూమ్లోకి. అదే అపార్ట్మెంట్ 2 BHK, ఎటు వెళ్తారు, తలిపేసి ఉండింది. అదేంటి నేనేదో కళ్ళు తిరుగుతున్నాయి వాంతు చేసుకుంటున్నానని చెప్తే మా మమ్మీ నా మీద పడుతుంది, ఎందుకు ఈవిడ ఇలా చేస్తుందని అసలు ఆలోచించే వయసు కూడా కాదు కనీసం. మీద పడుతుంది, నన్ను చంపేస్తుంది, నన్ను కొడుతుంది అనుకోండి. చంపేస్తుందని కూడా కాదు, తల్లి గట్టిగా కొడుతుంది, రక్తం వచ్చేలా కొడుతుంది అనుకున్నారు. ఆవిడ అటెళ్ళి ఇష్టం ఉన్నట్టు కొడవలతో వాళ్ళని నరికేసేసరికి ఓ పిల్లోడేమో అక్కడక్కడే స్పాట్ డెడ్, ఇంకో పిల్లోడేమో కొంచెం కాసేపు ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. వీళ్ళని నరికేసింది కదా, ఈవిడేం చేసింది, గబగబా పైకి వెళ్ళి ఆ సహస్ర మహేష్ హైట్స్ 6వ అంతస్తు నుంచి ఆవిడ కూడా దూకి చనిపోయింది. ఓవరాల్గా ఇలా జరిగింది. ఇప్పుడు ఆ సూసైడ్ లెటర్, ఇప్పుడు ఎవరిని నిందిస్తాం, ఏం చేస్తాము అంటే మొగుడు పట్టించుకోవట్లేదు. సరే అసలు నిజంగా పట్టించుకోవట్లేదా లేకపోతే వాళ్ళని ఏమైనా హింస పెట్టావో కూడా తెలియదు. అసలు ముగ్గురికి అదే రోగం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. లేదా ముగ్గురు రోగిష్టోళ్ళు వీళ్ళతో నా జీతం నాకే సరిపోవట్లేదు, వీళ్ళని ఎందుకు చూసుకోవాలా, చస్తే చావని అనుకున్నావో కూడా తెలియదు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, పిల్లలు ఎందుకు అన్నావు, అంతే కదా. ఓవరాల్గా అయితే 3 ప్రాణాలు అలా పోయాయి. మరి వాళ్ళ హస్బెండ్ ఈ మ్యాటర్లో ఏం చెప్పలేదా, ఏంటి వాడిని అరెస్ట్ చేసినా కొట్టినా చంపినా ఏముంది, 3 ప్రాణాలు రావు కదమ్మా తిరిగి. నెక్స్ట్ ఇప్పుడు ఇక అసలు కొసమెరుపు ఏంటంటే, ఆ పక్క అపార్ట్మెంట్లోనే లాస్ట్ మంత్ పిల్లల్ని చంపి భార్యని చంపి భర్త చచ్చాడు. సేమ్ అలాంటిదే ఒక టైప్ ఆఫ్ అటు ఇటు కాని సిచ్యువేషన్లో ఇక్కడ ఇదొకటి జరిగింది. అక్కడే మళ్ళీ అదే ఇన్సిడెంట్ స్థానికులందరూ గుర్తు చేసుకుంటున్నారు, అవును కదా మొన్న ఇక్కడ ఇలా అయింది, ఇప్పుడు మళ్ళీ ఇలా అయింది ఏంటి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకేమైనా నిజాలు బయటకు వచ్చాయా? లేదు, ఆల్రెడీ ఆ పిల్ల 6 పేజీలు అంత క్లుప్తంగా రాసిన తర్వాత ఇప్పుడు వీడిని అన్నా కూడా ఏముంటుంది, కోర్స్ ఇప్పుడైతే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారేమో, రేపటి రోజు అడ్వకేట్ని పెట్టుకుంటే ఏం వాదించుకుంటారు, స్తోమత లేదండి అందుకని చెప్పి పట్టించుకోలేదనో, లేకపోతే వాళ్ళ ఆవిడ నిజంగా మతిస్థిమితం లేదు, ఆవిడే పిల్లల్ని చంపేసి చచ్చిపోయింది, పాపం నా క్లయింట్ చాలా డీసెంట్ ఇన్నోసెంట్ అని చెప్తాడు. మరి అంత డీసెంట్ ఇన్నోసెంట్ ఆవిడ మతిస్థిమితం లేనిది 6 పేజీలు అయితే రాయరుగా. రాయరుగా. వాటి కేసు ఎలా తెలుద్దో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.